డ్రామా జూనియర్స్లో సుధీర్ని రోజా, అనిల్ రావిపూడి ఓ రేంజ్లో ఆడుకుంటూ ఉంటారు. తాజాగా వదిలిన ప్రోమోని చూస్తే సుధీర్ పరువు తీయాలని ఫిక్స్ అయినట్టుగానే కనిపిస్తోంది. సుధీర్ మీద స్పూఫ్లా పిల్లలు స్కెచ్ చేశారు. ఇందులో సుధీర్లో నటించిన బొడ్డోడు విగ్ తీస్తాడు. అంటే సుధీర్ది కూడా విగ్గా అని రోజా అడిగేస్తుంది. డౌట్ ఎందుకు, ఒక్కసారి పీకి చూద్దాం అన్నట్టుగా అనిల్ రావిపూడి తన కుర్చీలోంచి లేచి స్టేజ్ మీదకి వచ్చేస్తాడు. సుడిగాలి సుధీర్ ఏ స్థాయి నుంచి ఏ స్థాయి వరకు వచ్చాడన్నది ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. మ్యాజిక్ షోలు చేసుకుంటూ ఉండే సుధీర్ బుల్లితెరపై జబర్దస్త్ షోతో ప్రయాణం ప్రారంభించాడు. చిన్న చిన్న పాత్రలను చేస్తూ చివరకు హీరోగా నిలదొక్కున్నాడు. గాలోడు చిత్రంతో సుధీర్ మంచి విజయాన్ని అందుకున్నాడు. గాలోడు మూవీతో మాస్ హీరో కమర్షియల్ హిట్ కొట్టి తన సత్తాను చాటుకున్నాడు. ఇక వరుస చిత్రాలతో సుధీర్ ఫుల్ బిజీగా ఉన్నాడు. సినిమాలు చేస్తూనే తనకు లైఫ్ ఇచ్చిన బుల్లితెరను కూడా వదిలిపెట్టడం లేదు. ఒకప్పుడు అన్ని ఛానల్స్లో సుధీర్ షోలు చేసేవాడు, కానీ ఇప్పుడే కాస్త తగ్గించాడు. జీ తెలుగు డ్రామా జూనియర్స్, ఈటీవీలో ఫ్యామిలీ స్టార్స్ అంటూ ఇప్పుడు బుల్లితెరపై సుధీర్ సందడి చేస్తున్నారు. ఆహా కోసం కూడా సుధీర్ షోలు చేస్తున్నాడు. డ్రామా జూనియర్స్లో సుధీర్ మీద పిల్లలు వేస్తున్న పంచులు, కౌంటర్లు హద్దులు దాటేస్తున్నాయని కంప్లైంట్ ఉంది. ఫ్యాన్స్ ఈ విషయంలో కాస్త హట్ అవుతున్నారు. ఆ పిల్లలతో సుధీర్ అన్న మీద అలాంటి పంచులు వేయించడం అవసరమా అన్నట్టుగా కామెంట్లు పెడుతున్నారు. ఇక తాజాగా వదిలిన ప్రోమోలోనూ సుధీర్ని వాడుకున్నారు. సుధీర్లా ఓ పిల్లాడు నటించాడు. రే ట్యాన్ అవుతున్నా గొడుగు పట్టరాని ఆ పిల్లాడు అంటాడు. నువ్వు ఎప్పుడు ఇండస్ట్రీలోకి వచ్చావన్నా అని అడిగితే 2012లోరా అంటాడు. అప్పుడే ట్యాన్ అయ్యావన్నా అని కౌంటర్ వేస్తాడు. ఆడియన్స్లోంచి ఒకరు అన్నా నువ్వు హీరోలా ఉన్నావన్నా అని అంటారు. ఎందుకన్నా అలా బాధపడతావు, హీరో అని పొగిడారు కదా అని అంటే హీరోను పట్టుకొని హీరో అంటే ఫీల్ అవ్వరా అని సుధీర్ గెటప్లో ఉన్న ఆ పిల్లాడు కౌంటర్ వేస్తాడు. ఇక ఆ పిల్లాడు తన విగ్ తీసేస్తాడు. దీంతో సుధీర్ది కూడా విగ్గేనా, ఇన్ని రోజులు నిజమే అనుకున్నామే అని రోజా అంటుంది. డౌట్ ఎందుకు చూద్దాం అన్నట్టుగా అనిల్ రావిపూడి, శ్రీకాంత్ అంతా కలిసి స్టేజ్ మీదకి వెళ్తారు. సుధీర్ని జుట్టును పరీక్షిస్తుంటారు. అలా సుధీర్ని మొత్తంగా వాడుకుంటూ స్కిట్లను చేస్తూ ఉన్నారు. మరి సుధీర్ది విగ్గా కాదా అన్నది తెలియాలంటే ఎపిసోడ్ చూడాల్సిందే. సుధీర్ నుంచి రీసెంట్గా జోకర్ అనే కొత్త సినిమాకు సంబంధించిన ప్రకటన వచ్చింది. జోకర్ సినిమాలో సుధీర్ సరికొత్తగా కనిపించబోతున్నాడు. మరి ఈ చిత్రం థియేటర్లో ఎప్పుడు రిలీజ్ వస్తుందో చూడాలి.